యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. పహల్గావ్ లో టెర్రర్ అటాక్ జరిగి వారం రోజులు గడిచినప్పటికీ ఏం జరుగుతోంది? అసలు ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. యునైటెడ్ నేషన్స్ లో మాత్రం భారతదేశం ఒక రోగ్ స్టేట్ గా పాకిస్తాన్ ని అభివర్ణించింది, గ్లోబల్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోంది అనేటువంటి వాదన చేస్తోంది. బట్ ఒక స్ప్లిట్ ఏమైనా ప్రపంచ దేశాల్లో కనిపిస్తోందా? కొన్ని దేశాలు పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తున్నాయా? టెర్రరిజం ముసుగులో జరుగుతున్నటువంటి కార్యకలాపాలకి ఎప్పుడు అడ్డుకట్టపడుతోంది? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. హలో సార్, నమస్తే. కవిత సార్, బోల్డ్ అని ఇష్యూస్ కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా టెర్రరిస్టులు పహల్గాంకి ఎలా వచ్చారు అనుకున్నప్పుడు స్థానికుల సపోర్ట్ తోనే వచ్చారు అనేది. 24 గంటల పాటు ట్రెక్కింగ్ చేసి ఆ ప్లేస్ కు చేరుకున్నారు. 24 గంటల పాటు అలాంటి ఒక కార్యక్రమానికి సంబంధించి ఎందుకని ఇన్ఫర్మేషన్ లేదు అనే దాంతో పాటుగా ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పటికీ ఎందుకు గుర్తించలేకపోయారు? ఇప్పటికీ ఎందుకని వారిని అటాక్ చేయలేదు? సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు జరగట్లేదు? ఇవన్నీ వాదనలు వినిపిస్తున్నాయి కదా సార్. కవిత, ఇది మామూలు యుద్ధం అయినట్టయితే రెండు దేశాల మధ్య సైన్యం మోహరించి ఉంటుంది. శాటిలైట్ ద్వారా కానీ లేకపోతే ఇతర నిఘా ద్వారా కానీ సైన్యం ఎక్కడ, మన శత్రు సైన్యం ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళ ట్యాంకులు ఎక్కడికి వెళ్తున్నాయి, వాళ్ళ విమానాలు ఏం చేస్తున్నాయి మనకు తెలుస్తుంది. టెర్రరిజం అట్లా కాదు. రహస్యంగా కొద్ది మంది ఎసిమెట్రిక్ వార్ఫేర్, అంటే వాళ్ళు చేసే పని చాలా చిన్నదే కానీ ప్రభావం చాలా అలాంటి పని చేయడం. కాబట్టి దీనిలో ఏదో మీరు ఒక సంఘటన జరగగానే నిమిషాల్లో సినిమాల్లో సీన్ మారినట్టుగా మనకంతా సమాచారం పర్ఫెక్ట్గా వచ్చేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోయి వాళ్ళందరినీ పట్టేసుకునేది, వాళ్ళని కాల్చి పారేసేలా జరగదు. ఇప్పుడు అమెరికా మీద దాడి జరిగింది 2001లో, 9/11 అని చెప్పంటాం, ట్విన్ టవర్స్ని కూల్చేశారు. ఎంతకాలం పట్టింది? ఆ తర్వాత బిన్ లాడెన్ని పట్టుకోవడానికి కానీ లేకపోతే చంపేయడానికి ఎంతకాలం పట్టింది? అంత దేశానికి ఏ రకమైన వనరుల్లో లోటు లేదు, సాంకేతిక పరిజ్ఞానం లోటు లేదు, నిఘా విభాగాల లోటు లేదు, ప్రపంచం నుంచి సహకారం లోటు లేదు. కానీ ఎన్నేళ్ళు పట్టింది? చివరికి పాకిస్తాన్లో ఆ బేస్ ఉసామా బిన్ లాడెన్ కనుక్కొని కొన్ని ఏళ్ల పాటు పరిశోధన తర్వాత అతన్ని చంపగలిగారు. అంచేత 3 రోజులు జరగలేదు, 1 రోజు జరగలేదు, ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వాలు, దేశంలో ఏ ప్రభుత్వం అయినా కూడా చిత్తశుద్ధ ప్రయత్నం చేసినా కూడా ఇది క్షణాల్లో తేలే పని కాదు. ఒకరోజు పరిష్కారం అయ్యే సమస్య కాదు, దీర్ఘకాల సమస్య. ఖచ్చితంగా 3 రకాలుగా మన ప్రయత్నం ఉండాలి. ఒకటి, ఆ ముష్కరుల్ని గుర్తించడం, వాళ్ళని తుదముట్టించడం ఖచ్చితంగా అవసరం, ఇవాళ రేపైనా చేసి తెరవలసిందే. 2, పాకిస్తాన్ మీద బాగా దౌత్యపరంగా, ఆర్థికంగా, ఇతర పరంగా ఆంక్షల రూపంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కొంతమేరకన్నా పాకిస్తాన్ని కట్టడి చేయడం. 3, స్థానికంగా టెర్రరిస్టులకి రిక్రూట్మెంట్ ఆపటం, దాన్ని తగ్గించడం. 4, దీర్ఘకాలంలో అటు దేశం బయట నుంచే వచ్చేటువంటి శక్తుల ద్వారా కానీ లేదా దేశం లోపల కానీ ఈ టెర్రరిజానికి అవకాశం లేకుండా చేయటం. కాబట్టి ఇవన్నీ ఏదో మనకి స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలిగే రకం కాదు. రకాల పోరాటం ఇది. దానికోసం పోరాడాలి. నేను గతంలో చెప్పినట్టుగా కొవ్వొత్తి ఆరిపోయేటప్పుడు ముందు చాలా వెలుతురు ఎక్కువ కనిపిస్తుంది. ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు మీరు ఒక మంచి పరిణామం ఏంటంటే ఈ వారం రోజుల్లో నాకు అర్థమైంది, జమ్మూ కాశ్మీర్లో 10,000 మంది, లక్షలాది మంది సామాన్య పౌరులు, అత్యధికులు వాళ్ళు ముస్లింలు టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఏదో టెర్రరిజం అంటే మన మీద ప్రేమతోనో అని కాదు, ఆర్థిక ప్రయోజనాలు, మా కుటుంబం ప్రయోజనాలు, నా భవిష్యత్తు, అక్కడ టూరిజంతో, అక్కడ ఆర్థిక ప్రగతితో, అక్కడ పెట్టుబడితో ముడిపడి ఉన్నది. ఇలాంటి మూర్ఖపు చర్య చివరికి జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజల జీవితాలను, కుటుంబాల జీవితాలను అల్లకల్లోలం చేస్తుంది. అది మంచి పరిణామం, అది ప్రజలకు అర్థమై. అలాగే అంతర్జాతీయ సమాజం నుంచి చాలా ఖచ్చితంగా 100% మద్దతు ఉన్నది. నాగరిక దేశంలో, ఏ దేశంలో అయినా సరే టెర్రరిజాన్ని మద్దతు ఇచ్చే దేశం ఉండదు. మీరు టర్కీ ఒక రకంగా అడ్డోగాన్ అనేవాడు ఒక మూర్ఖుడైన నాయకుడు. అతనికి ఏదో 19వ శతాబ్దంలో ఉన్నట్టుగా, మొదటి ప్రపంచ యుద్ధం దాకా ఉన్నట్టుగా ఒక క్యాలిఫేట్ అంటారు, క్యాలిఫ్ అంటారు. అంటే ముస్లిం సాంప్రదాయంలో ఒక భాగం ఏంటంటే దేవుడు రాజు, దేవుడు ప్రతినిధిగా భూమి మీద క్యాలిఫ్ రాజు.
యా. ఆ క్యాలిఫ్కి కిందకి లోబడి సుల్తాన్లు పరిపాలిస్తారు, అమీర్లు లేకపోతే సుల్తాన్లు పరిపాలిస్తారు. అది వాళ్ళ పాతకాలపు ఆలోచన. హ్మ్. చాలా కాలం పాటు మనకి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆ క్యాలిఫేట్ని రద్దు చేశారు, ఆ యుద్ధంలో టర్కీ ఇతర దేశాలు ఓడిపోయిన తర్వాత. హ్మ్. అయితే టర్కీలోనే కమాల్ అటాక్ లాంటి జాతీయవాదులు మరి ఆ కాలిఫేట్ అనేది ఈ దేశాన్ని అల్లకల్లోలం చేస్తుందని చెప్పి వాళ్ళు దాన్ని పూర్తిగా ఆ రద్దుని సమర్థించారు, హ్మ్. టర్కీ సమాజాన్ని ఆధునికీకరించారు. కానీ ఎర్డోగాన్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ ప్రస్తుతం మళ్ళీ గతంలోకి, గత వైభవాన్ని, ఆ ఊహాజనిత వైభవాన్ని తీసుకురావాలని పోరాడుతున్నటువంటి రాజకీయ శక్తి అది. అతడు నిరంకుశత్వంతో ప్రత్యర్థుల్ని జైలులో పెడుతున్నాడు, పోటీ లేకుండా చేస్తున్నాడు, అక్రమంగా శిక్షలు వేయిస్తున్నాడు పూర్తిగా న్యాయవ్యవస్థను చేతిలో పెట్టుకుని. కాబట్టి అతను కాస్త అటు కాస్త ఇటు ఉంటుంది, దురుగ్గా ఉంటుంది హ్మ్. ప్రయత్నం. హ్మ్. దాన్ని పెద్ద పట్టించుకోకూడదు. కానీ ప్రపంచంలో అరబ్ దేశాలతో సహా, సౌదీ అరేబియా లాంటి దేశాలతో సహా ప్రపంచం అంతా కూడా ముక్త కంఠంతో ఈ చర్యలను ఖండించింది. ఇవాల్టి ప్రపంచంలో, ఇవాళ పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని ఏ దేశం కూడా మద్దతు ఇవ్వదు. ఏదో పనికిమాలినటువంటి దేశాలు, దక్షిణ యెమెను లేకపోతే సౌత్ సుడాన్ లాంటి దేశాలు కొన్ని చోట్ల నుంచి కొంత మద్దతు లభించవచ్చు. అవన్నీ కూడా అక్కడ ఈవేళ నాగరికతకు దూరంగా ఉన్న దేశాలు, విఫల రాజ్యాలు. అంచేత మనం చాలా నింపాదిగా, చాలా ఒడుపుగా నిర్ణయం చేయాలి తప్ప మనం ఏదో పాకిస్తాన్తో సమానమైపోయి మనం కూడా వాళ్ళలాగా ప్రవర్తిస్తే అది మన దేశ పరువుకే నష్టం. సో పహల్గామ్ అటాక్ తర్వాత ఒక రోజు పాటు అక్కడ నుంచి అందరూ విమానాశ్రయాలకు వచ్చేసారు, అక్కడ నుంచి తిరుగు ప్రయాణమై వచ్చేసారు అనుకున్న తర్వాత 3-4 డేస్ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా టూరిస్టులు వస్తున్నారు పహల్గామ్ లో, మళ్ళీ ఇప్పుడు కలకల్లాడుతోంది అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ కనిపించినప్పటికీ సార్, అక్కడ ఉన్నటువంటి స్థానికుల సహకారం లేకుండా నిన్న రాత్రి ఒక వీడియో వచ్చింది, జిప్ లైన్ కి సంబంధించి ఆపరేటర్ అల్లాహు అక్బర్ అన్నాడు, ఆ తర్వాత కరెక్ట్ గా ఎప్పుడైతే అక్కడ ఫైరింగ్ జరుగుతుందో అదే టైంకి ఈయన కూడా చాంట్ చేయడం, ఆయనకు కూడా లింకులు ఉన్నాయని అందరికీ తెలిసి జరిగింది అనేటువంటి ఒక వాదన కూడా ఉంది కదా సార్. అప్పుడు స్థానికులు ఇలా జరుగుతోంది అంటే ఎలాంటి కోఆపరేషన్ ఉండాలి, లేకుంటే ప్రభుత్వం కూడా ఏం చేయాలంటారు? 2 విషయాలు కవిత. ఖచ్చితంగా నూటికొక్కడో వెయ్యికొక్కడో ఈ మూర్ఖత్వానికి లోబడేవాడు ఉంటాడు. హ్మ్. ఇస్లాం ప్రమాదంలో పడిందన్నటువంటి పిచ్చివాదనకో, లేకపోతే ఒక ఉగ్రవాదానికి పాల్పడేటైతే వాళ్ళకి ఏదో స్వేచ్ఛ వస్తుందని చెప్పిన మూర్ఖపు వాదనకో లొంగేవాడు కొంత మూర్ఖులు ఉంటారు. హ్మ్. కానీ వెయ్యికొక్కళ్ళనే మనం సమాజం మొత్తానికి ఆపాదించకూడదు. ఇప్పుడు ఒక పక్కన మీరే చెప్తున్నారు 3 రోజులు కాగానే మళ్ళీ అక్కడ కాశ్మీర్లో టూరిజం కలకల్లాడుతుందని. ఎలా కలకల్లాడుతుంది? కాశ్మీరీ సమాజం కోరుకుంటుంది కాబట్టి. ఇంతకుముందు అనుకున్నాం, కాశ్మీరీ ప్రజలు, అత్యధికులు ముస్లింలు ప్రతిఘటించారు, వాళ్ళు వ్యతిరేకించారు. ఎందుకని? మా జీవితాలు అల్లకల్లోలం అవుతాయి, మా పిల్లల భవిష్యత్తు గందరగోళం అవుతుంది, ఆర్థిక వ్యవస్థ పెరగకపోతే, ఇక్కడ టూరిస్టులు రాకపోతే, ఇక్కడ పెట్టుబడులు రాకపోతే అని చెప్పని. కాబట్టి అత్యధికులు ఖచ్చితంగా దీనికి వ్యతిరేకిస్తున్నారు. కొందరు మూర్ఖులు ఉంటారు సమర్థించేవాళ్ళు. ప్రతి సమాజంలో మీకు ఈ జిహాదీ కల్టు వాళ్ళు, నిహిలిజం, సర్వనాశనం కావాలని కోరుకునే వాళ్ళు, ఉన్మాదులు కొందరు ఉంటారు. లేకపోతే టెర్రరిజం ఉండదు. కాబట్టి మనం అందరినీ ఒకే ఘటన కట్టకూడదు. అంచేత నా దృష్టిలో కాశ్మీర్ సమాజం సరైన రీతిలో స్పందించింది. ఆ మూర్ఖులను మనం ఏరివేయాలి, కొందరు మూర్ఖుల జాబితాలో చేరకుండా మనం అడ్డుపాట్లు వేయాలి భవిష్యత్తు. దానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సార్ ఇప్పుడు గతంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులు కెనడా కేంద్రంగా పంజాబ్ తో పాటుగా మిగతా చోట్ల అటాకులు చేయడానికి ప్రయత్నించారు, దౌత్య కార్యాలయం మీద కూడా జరిగింది. ఇవన్నీ అనుకున్నప్పుడు సరిహద్దు దేశాలు ఉన్నాయి భారతదేశానికి, ఇప్పుడు చైనా కూడా సపోర్ట్ చేస్తోంది పాకిస్తాన్ కి అనేటువంటి వాదనలు ఉన్నాయి. వీటన్నిటిని ఎలా ట్యాకిల్ చేయాలంటారు సార్? ఎక్కడెక్కడో మన వాళ్లే అక్కడ ఉండి మన మీద అటాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు. ఇప్పుడు చైనా విషయం తీసుకోండి. ఖచ్చితంగా అంతర్జాతీయ సంబంధాల విషయంలో మన కాస్త ఇరుకును పెట్టాలని చిన్న ప్రయత్నం చేస్తుంది. అలాగని మన శత్రుత్వం కూడా తెచ్చుకోవాలని కోరుకోదు. కాస్త మన మీద ఒత్తిడి ఉండాలి వాళ్ళ దృష్టిలో. మనం పూర్తిగా అమెరికా పక్కన చేరిపోతామో, చైనాకు వ్యతిరేకంగా అవుతామని చెప్పిన కొంత ఒత్తిడి ఉండాలి. తర్వాత రెండవది, ఎప్పటికైనా ఆసియా ఖండంలో చైనాకి దగ్గర అవకాశం ఉన్న దేశం భారతదేశం. జనాభా కానీ, విస్తీర్ణం కానీ, మరి పెరగాలన్న కోరిక కానీ మన మన ప్రజలకి, మన సమాజానికి ఉన్నాయి. కాబట్టి చైనా నిలవరించే ప్రయత్నం చేస్తుంది, దీనిలో రహస్యం ఏం లేదు. అది మావోయిస్టుల ద్వారా కావచ్చు, మరొకటి ద్వారా కావచ్చు. కానీ అదే పనిగా పెట్టుకుని ఒక విఫల రాజ్యంలాగా, ఒక రోగి రాజ్యంలాగా చైనా ప్రవర్తించదు. చైనా ప్రపంచంలో ఒక బాధ్యత గల దేశంగా అమెరికాకి ధీటుగా ఎదగాలని నేను విశ్వ ప్రయత్నం చేస్తున్న దేశం. కాబట్టి ప్రపంచ సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందాలని చెప్పంటే పిచ్చి పనులు
చేయకూడదు. కాబట్టి చైనా పాకిస్తాన్కి వ్యూహాత్మకంగా మద్దతు ఇవ్వటం వేరు, టెర్రరిజాన్ని సమర్థించడం వేరు. చైనాకు కూడా టెర్రరిజం అంటే చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఎందుకంటే చైనాలో జనాభా తక్కువైనా కూడా 4-5% అయినా కూడా అక్కడ చైనా పశ్చిమ భాగంలో ముస్లిం ప్రాంతం ఉన్నది. అక్కడికి పొరపాటున టెర్రరిజం పాకితే చైనా గందరగోళం అవుతుంది, వాళ్ళకి ఇష్టం లేదు. అంచేత చైనా టెర్రరిజాన్ని ప్రోత్సహించదు, కానీ పాకిస్తాన్కి మద్దతు ఇస్తుంది. మరి ప్రపంచ దౌత్యనీతి అట్లాగే ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన పొరుగున్న దేశాలు మిత్రుల్ని మనం ఎంచుకోవచ్చు, కానీ పొరుగున్న దేశాలను ఎంచుకోలేము. అవి జాగ్రఫీ. అక్కడ ఆ, ఎవరెక్కడున్నారని చెప్పన్నది ఆ సరిహద్దుల్లో చరిత్ర నిర్ణయిస్తుంది, కానీ మన చేతుల్లో లేదు. దానికి చైనా లాగా మనం కూడా ఒడిపులాగా వ్యవహరించాలి తప్పితే ఇదేదో చైనా పాకిస్తాన్కి ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుంది అనుకుంటే పొరపాటు. అదే సమయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. మనకు కొంచెం ఇబ్బందులు పెట్టడం, మనకు కొంచెం ఎక్కడైనా చికాకుంటే వాళ్ళు కూడా ప్రోత్సహించడం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఉదాహరణకి మన పక్కన ఉన్నటువంటి బర్మా ఉంది. బర్మా నిజంగా అక్కడ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నప్పుడు, ప్రజాస్వామ్య శక్తిని జైళ్ళల్లో పెట్టి హింసిస్తున్నప్పుడు మనం బర్మాకు వ్యతిరేకంగా పోరాడాలి. కానీ బర్మా ఏం చేస్తుంది? అలా జరిగినప్పుడల్లా అక్కడ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రభుత్వం ఈ టెర్రరిస్టుల్లో లేకపోతే ఈశాన్య భారతంలో ఉన్నటువంటి కొంతమంది ఆటంకవాదుల్లో మన దేశానికి మళ్ళీ పంపించే ఏర్పాటు చేస్తుంది. అంచేత వాళ్ళతో మనకు సాధించే అవసరం. ఈ దౌత్య నీతిలో మన ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం రకరకాల వ్యూహాలు అవసరం. వాళ్ళు కొన్ని వ్యూహాలు వేస్తారు, మనం కూడా కొన్ని వ్యూహాలు వేస్తాం. వాళ్ళు పావులు కదులుతారు, మనం కూడా పావులు కదుపుతాం. అందుకని ప్రతిదానికి మనం బెంగపడిపోకూడదు, కంగారు పడిపోకూడదు. నింపాదిగా ఆలోచించి ఆతూచి వ్యవహరించాలి. సో ఇప్పుడు పాకిస్తాన్‌కి సింధు నదీ జలాల్ని ఆపేస్తామని ఒక రోజు ఆపేశారు. మరోవైపు ఇంకొక రోజు సడెన్‌గా గేట్లెత్తేసారు. అక్కడంతా మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఎంతకాలం ఉంటుంది అని అనుకున్నప్పుడు నిజంగా హిమాలయాల నుంచి జలాలు కరిగిపోతున్నాయి. మళ్ళీ అప్పటికప్పుడు డ్యాములు కట్టుకునే పరిస్థితి మన దగ్గరుందా? ఈ విధానం అనేది ఎన్ని రోజులు కలిసి వస్తుంది? నిజంగా ఈ ఎండలకి, గ్లోబల్ వార్మింగో ఇంకోటో అంతా అవుతున్నప్పుడు క్షణాల్లో కట్టుకునేంత డ్యాములు కానీ, ఆ టెక్నాలజీ కానీ మనకు లేనప్పుడు అక్కడికి పంపించకుండా చేయడం అంటే లాభమా? నష్టమా? అనేటువంటి వాదన కూడా ఉంది కదా సార్. ముందు అర్థం చేసుకోవాల్సింది కవిత, హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఇండస్ సింధు నది కానీ, ఝేలం చెనాబ్ నదులు కానీ, మూటి మీద పాకిస్తాన్కి హక్కులు ఉన్నాయి. అక్కడ నీటిని ఆపే శక్తి మనకు లేదు, నీటిని వదిలే ఏర్పాటు లేదు. రెండు పక్కల ఆపలేదు. మనం ఆపేసాము, పాకిస్తాన్ ఎడారిని పడిపోయిందని చాలా పొరపాటు. ఎందుకంటే అక్కడ మనకు జలాశయాలు ఏమి ఉండవు. మనకున్న జలాశయాలు కొద్దిగా ఉన్నాయి. ఏమిటవి? హైడ్రో పవర్ ప్రాజెక్టులు పెట్టిన కారణంగా. హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం పర్వతాల్లో ఉండే జలాశయాలు నీళ్లు ఎక్కువ నిల్వ ఉండవు. చాలా కొద్దిపాటి నీళ్లు, 1-2 టీఎంసీలు, 3-4 టీఎంసీ నీళ్లు ఉంటాయి అంతే. ప్రవాహం ఉంటుంది, తర్వాత ఎత్తు ఉంటుంది. ఎత్తు నుంచి కిందకి నీళ్లు పారుతున్నాయి కాబట్టి దాని నుంచి మనం జల విద్యుత్తుగా మార్చుకుంటున్నాం అంతే తప్ప అక్కడ నీళ్లు మనం ఆపడానికి లేదు, లేదా వదలడానికి లేదు. ఆపుతున్నామని మనం భ్రమపడితే అది మన భ్రమ. వదిలేస్తే నీళ్లు వస్తున్నాయి, పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నాయి, ఆక్రమిత కాశ్మీర్ మునిగిపోతుందని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారం. మనం రెంటికి లొంగిపోకూడదు. అక్కడ మనం దౌత్యపరంగా ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వడం కోసం ఇండస్ నీటి ఒప్పందాన్ని పక్కన పెట్టామంటున్నాం. పాకిస్తాన్ కూడా కొన్ని చికాకులు పెడుతోంది. పాకిస్తాన్కి ఏ నష్టం లేకుండా పైన విద్యుత్ ప్రాజెక్టులకి ఆటంకం కలిగిస్తుంది ఒకటి. రెండోది మనకి హక్కుగా ఉన్న నీళ్లు కూడా పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. దానికి పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ ప్రయత్నం మనం చేస్తున్నాం అంతే తప్ప దీనివల్ల పాకిస్తాన్కి వచ్చే ఉపద్రవం లేదు. ప్రపంచానికి లేకపోతే పాకిస్తాన్కు హాని చేయాలన్న కోరిక భారతదేశానికి లేదు. కానీ బలమైన దౌత్య సంకేతాలు మనం ఇస్తున్నాం. ఇప్పుడు యునైటెడ్ నేషన్ లో కూడా భారత్ తన వాదనని గట్టిగా వినిపిస్తోంది. ఒక రోగు స్టేట్ గా పాకిస్తాన్ అభివర్ణించింది, గ్లోబల్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోంది అనేటువంటి వాదన. ఇప్పుడు నిజంగా మనమైతే దౌత్య సంబంధాలు కావచ్చు, లేకుంటే మన వైపున నిలుస్తున్నటువంటి దేశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ యునైటెడ్ నేషన్స్ అనేది తన పాత్ర ఎలా ఉండాలి సార్? అసలు యాక్చువల్ గా ఎలా ఇంటర్వ్యూన్ అవ్వాలి? ఏం చేయాలంటారు? పాకిస్తాన్ మీద ఒత్తిడి తేవడమా? ఏం జరగాలి అక్కడ? దీనివల్ల అద్భుతాలు జరగవు కవిత. కానీ ఏంటంటే అంతర్జాతీయ సమాజంలో ఒక చర్చ తీసుకొచ్చినప్పుడు మనం సాక్ష్యాలతో ముందు పెట్టినట్టయితే సభ్య సమాజంలో, నాగరిక సమాజంలో ఎవరో కూడా టెర్రరిజాన్ని ప్రోత్సహించరు. కాబట్టి పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరుగుతుంది. మరి వాళ్ళు నిజమే టెర్రరిస్టులు ప్రోత్సహిస్తున్నా, మా భూమి నుంచి వాళ్ళు ఇండియా మీద దాడి చేస్తున్నారని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కాబట్టి మీరే చేశారు, మీరే చేయిస్తున్నారు, ఇవన్నీ పట్టుకొని వాళ్ళ మాట వాళ్ళు బుకాయిలు చెప్పేస్తారు, బుకాయిస్తారు.
ఉమ్, కానీ ప్రపంచం చూస్తోంది వెయ్యి కళ్ళతో ఏం జరుగుతుందని చెప్పన్నది. కాబట్టి మన వాదన మనం వినిపిస్తాం. దానివల్ల పెద్దగా ప్రయోజనం రాదు. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా సమితి, భద్రతా మండలి అనేది వాళ్ళు కూర్చుని ఏకగ్రీవంగా నిర్ణయం చేస్తే తప్ప, 5 అగ్రరాజ్యాలు కూడా ఒప్పుకుంటే తప్ప ఏ పని చేసే సాధ్యం కాదు. కానీ కేవలం ఒక చర్చ కోసం పనికొస్తుంది, ఒక నైతికంగా ఒత్తిడి చేయడం కోసం పనికొస్తుంది. ఆ ఉమ్. ప్రయత్నాన్ని మనం గట్టిగా చేస్తాం. సో అంతకుమించి మన వేరే ప్ర మార్గం లేదు. సో మన ప్రయత్నాలు అవుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ లో మన వాదన వినిపిస్తున్నప్పటికీ పాకిస్తాన్ తన కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఒకవైపు ఆర్మీ చీఫ్ ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు, ఇంకోవైపు రక్షణ శాఖ మంత్రి ఇంకో వ్యాఖ్యలు, వీటన్నిటి నేపథ్యంలో ఏదో జరగబోతోంది అనేటిదైతే ఉంది. సడన్ గా సర్జికల్ స్ట్రైక్ అవుతుందా, లేకపోతే యుద్ధ వాతావరణం ఉందా? ఇప్పటికీ సరిహద్దుల్లో పిఓకే ఉల్లంఘనకి సీజ్ ఫైర్ కూడా పాల్పడుతోంది, దాన్ని పక్కన పెట్టింది అనేది కూడా ఉంది కదా సార్. యుద్ధం అనేది మూర్ఖమైనది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మనం అనుకుంటున్నాం కొంతమంది ఇక్కడ కూర్చుని యుద్ధం అంటే దేశభక్తి అనుకున్న కాదు. యుద్ధంలో పాల్గొన్న ఏ సైన్యాధిపతి కూడా యుద్ధాలు కావాలని కోరుకోడు. రెండోది, పాకిస్తాన్ భారత్ సమఉజ్జీలు కాదు. ఆ, పాకిస్తాన్ మనతో పోలిస్తే ఏ రకంగా చూసినా చాలా చిన్న దేశం, ఆర్థికంగా చాలా బలహీనమైన దేశం, జనాభా రీత్యా చాలా చిన్న దేశం, మరి సైనిక పాఠంలో చిన్న దేశం. కాకపోతే అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి, మరి మనంత బలం లేకపోయినా కూడా ఇబ్బంది పెట్టడానికి ఎవరైనా కొద్దిపాటి బలం చాలు కాబట్టి వాళ్ళు నోటుకొచ్చి అవాకులు చవాకులు పేలుతున్నారు. మనం కూడా వాళ్ళతో సమానమైపోయి సమూజ్యులు వ్యవహరిస్తే ప్రపంచంలో ప్రతిష్ట ఉన్న దేశం భారతదేశం. ఇప్పటికే కొనుగోలు శక్తి రీత్యా ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తి. మరి ఎక్స్చేంజ్ వాల్యూ రీత్యా కూడా వచ్చే 3-4 ఏళ్లలో 3వ ఆర్థిక శక్తి మనం కాబోతున్నాం. అలాంటి దేశం ఆ ధీటుగా ఆలోచించాలి, హుందాగా ప్రవర్తించాలి. అలాగే ప్రవర్తిస్తున్నాం మనం. అంతేగాని పాకిస్తాన్ కుర్రచేష్టలు చేస్తోంది, పాకిస్తాన్ చాలా రోగ్ స్టేట్లా ప్రవర్తిస్తుంది, మనం కూడా ప్రవర్తిద్దామని చెప్పని మన వాళ్ళతో సమానం అయిపోతాం. ఉమ్, యుద్ధం కాదు అక్కడ కావాల్సింది, టెర్రరిజాన్ని మనం అంతం చేయడం. దానికోసం యుద్ధం ఉపయోగం లేదు. యుద్ధాలు చేస్తే టెర్రరిజం అంతం కాదు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే, స్వల్పకాలంగా దీర్ఘకాలంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే అప్పుడు టెర్రరిజం అంతమవుతుంది. ఆ ఏర్పాట్లు చేయాలి. యుద్ధం చేస్తే వాళ్ళు బాగా దెబ్బతినొచ్చు, మనం కూడా నష్టపోతాం, మన అవును. ప్రతిష్ట మంటే కలిసిపోతుంది. టెర్రరిజానికి ఊతం పెరుగుతుంది కానీ తగ్గదు, మరింతమంది టెర్రరిస్టులుగా తయారవుతారు. కాబట్టి యుద్ధం కాదు, సమరోత్సాహం కాదు కావాల్సింది, ఓడిపోయినటువంటి వ్యూహం, దూరదృష్టి, దీర్ఘకాలిక దృక్పథం. అంచెల వారీగా ఈ మౌలికమైన లక్ష్యాల కోసం మన దేశ ప్రజలను కాపాడడం కోసం ప్రయత్నం చేయడం. అందుకు రాజకీయ పార్టీలు, పార్లమెంటు, ప్రభుత్వం కలిసి రావాలి. ప్రస్తుతం ఆ వాతావరణం ఉంది. ప్రస్తుతం ఉమ్, దేశంలో మొత్తం మీద మిగతా రాజకీయాలను పక్కన పెట్టి దేశ ప్రజలను కాపాడడం కోసం ఈ విషయంలో మనందరం ఒకటన్న విషయాన్ని ముక్త కంఠంతో దేశ సమాజం, దేశ రాజకీయం చెప్తోంది. కాశ్మీర్లో ముస్లింలతో సహా అందరూ టెర్రరిజాన్ని ఖండిస్తున్నారంటే అది మంచి పరిణామం, దేశ ఐక్యతకు నిదర్శనం. అంచేత దాన్ని ఉపయోగించుకుని మనం సరైన వ్యూహాలతో కదలాలి. కానీ యుద్ధం హడావిడి చేయటము, మేము ఏదో తుపాకులు పేల్చేస్తాము, మరి ఆ దేశంలో చొరబడతామని చెప్పంటే ఉపయోగం లేదు. ఉమ్. సో పాకిస్తాన్ ఆయుధ సామాగ్రిని ఎక్కువగా పెంచుకుంటోంది అనే దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బార్డర్ లో ఉన్నటువంటి కాశ్మీరీలు బంకర్లలో తలదాచుకుంటున్నారు, పైనుంటే ఎలాంటి పరిస్థితి ఉపద్రవం వస్తుందో అనేటువంటి వార్తలు ఇవన్నీ వస్తున్నాయి. కొంచెం రెగ్యులేట్ చేయాలి మీడియాను అని భారత ప్రభుత్వం కొన్ని రెగ్యులేషన్స్ పెట్టినప్పటికీ కూడా ఇలాంటి వార్తలన్నీ వస్తున్నాయి. అక్కడ ఏదో జరగబోతోంది అనేటువంటిది 24/7 వినిపిస్తున్నటువంటి ఈ వార్తలు, వాదనలు సార్. మనకి ఒక బలమైనటువంటి వ్యక్తి కానీ, బలమైన దేశం కానీ ఎక్కువ ఆర్భాటాలు చేయదు. ఉమ్, చేయాల్సిన పని సరైన సమయంలో, సరైన రీతిలో, సరైన చోట చేయాల్సిన పని స్పష్టంగా, నిశ్శబ్దంగా చేస్తుంది. మనం కూడా ఆ పనే చేయాలి. అందుకోసం ప్రభుత్వం పూనుకుంటుందనే విశ్వాసం నాకున్నది. మన నిఘా యంత్రాంగాన్ని మనం నమ్మాలి, మన భద్రతా దళాలను మనం నమ్మాలి. పార్టీలకు అతీతంగా దేశంలో మన సంకల్పం, మనకు ఉమ్మడిగా సంకల్పం ఉన్నది. కాబట్టి మన ప్రయోజనాలను కాపాడడం కోసం ఏం చేయాలో అది చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఎక్కువ మాట్లాడకుండా పని చేయాలి, కొన్ని ఉమ్, సందర్భాల్లో గట్టిగా చెప్పవలసింది దౌత్యనీతి కోసం చెప్పని. అంతే తప్ప ప్రతిదానికి హంగామా చేయడం, ఆర్భాటం చేయడం హుందాగా తనం ఉన్న వాళ్ళ లక్షణం కాదు. హుందాతనం ఉన్న దేశం మనం. పాకిస్తాన్లో ఏమిటంటే సైన్యం ఉనికే భారతదేశం మీద రోజు కయ్యానికి దిగితే సైన్యాన్ని ఉనికి ఉంటుంది, లేదా సైన్యాన్ని ఎవరో పట్టించుకోరు. అక్కడ వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది. మన దేశం అట్లా కాదు. మన ఉమ్, దేశంలో సైన్యం పూర్తిగా సివిలియన్ ప్రభుత్వానికి లోబడి ఉంటుంది. ఏ పార్టీ ప్రభుత్వం అన్నా, ఎవరి ప్రభుత్వం అన్నా కూడా ప్రజాస్వామ్యంలో జరగాల్సింది అదే. మనం పాకిస్తాన్ లాగా తయారైతే ఎట్లాగా? అలాగే పాకిస్తాన్లో అభద్రత గురవుతున్న రాజకీయ వ్యవస్థ ఉన్నది. అవాకులు చవాకులు మాట్లాడితేనే మనగోడు ఉన్నట్టు రాజకీయ వ్యవస్థ ఉంది. మనం అట్లా కాదు. మనం
మనం పాకిస్తాన్ అనుకరిస్తే అట్లాగా? పాకిస్తాన్ మనం అనుకరించాలి వాళ్ళకి విజ్ఞత ఉన్నట్టయితే. అదే మనం పాకిస్తాన్ అనుకరించి వాళ్ళలాగా మాట్లాడి బస్తీ మే సవాలని వాళ్ళతో సమానంగా ఉంటే మన స్థాయి దిగజారుతుంది తప్ప మన స్థాయి పెరగదు. సార్, ఇప్పుడు ఒకవేళ మీ అనాలిసిస్ ప్రకారం ఇవే మనం సంయమనం పాటిస్తూ ఉంటాం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందాము అనుకుంటే ఎంత కాలం పడుతుంది సార్ ఇలాంటి ఒక టెర్రరిజం కావచ్చు, మన మీద అటాక్ జరగకుండా చూడడానికి, కంప్లీట్ గా ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి? కాకపోతే గత అనుభవాన్ని చూద్దాం మనం. పంజాబ్లో పాకిస్తాన్తో పోలిస్తే ఈ టెర్రరిజంతో పోలిస్తే ఇంకొంచెం సమస్యకు తక్కువ. ఎందుకంటే పంజాబీ సమాజం, సిక్కు సమాజం నిరంతరం భారతీయ సమాజంలో హైందవ సంస్కృతిలో ఇమిడిపోయిన సమాజం. అయినా కూడా మనం చేసిన కొన్ని రాజకీయ పొరపాట్ల వల్ల పంజాబ్లో 70ల దశకంలో టెర్రరిజం ప్రారంభమైతే 20 ఏళ్ళు పట్టింది, 15-20 ఏళ్ళు పట్టింది. ఇస్లామిక్ టెర్రరిజం మరింత తీవ్రమైనటువంటిది. ప్రపంచంలో చాలా చోట్ల వీళ్ళనుకున్నది. ఆ మతం పేరు చెప్పుకుని మతంలో అత్యధికులతో సంబంధం లేకపోయినా కూడా మతం ముసుగు కాపుకుని ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. మన దేశాన్ని మాత్రమే కాదు, బాగా ఇబ్బంది పడుతున్న దేశాల్లో మన దేశం ఒకటి. కానీ ప్రపంచంలో యూరోప్లో కానీ, అమెరికా కానీ, కెనడా కానీ, ప్రపంచంలో ఇస్లామిక్ టెర్రరిజానికి, ఇస్లామిస్ట్ టెర్రరిజానికి గురి కానటువంటి దేశాలు దాదాపు లేవు. వెనకాలేమో ఆ మతాన్ని, దానికి వక్రభాష్యం చెప్పి మతానికి ఏదో మరి పరాయి మతస్థుల్ని చంపటమే చాలా గొప్ప, దానికి స్వర్గానికి వెళ్తామని చెప్పిన అబద్ధాలు చెప్పి అక్కడ యువతలో కొంతమంది మనసుల్ని విరిచేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఒక తరం కాలం పడుతుంది. ఇది ఆషామాషికి జరిగే కాదు. దీనిలో ఏంటంటే తాత్కాలికంగా మనం ఇప్పుడు ముందు ఈ ముష్కరులను తుదముట్టించాలి, ఎంతకాలం పట్టినా కూడా. 2, పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురావాలి గట్టిగా. అక్కడ సమాజం మేము నష్టపోతున్నామని పాకిస్తాన్ పిల్లలకు అర్థం కావాలి ఈ పిచ్చి పనుల వల్ల. కాబట్టి ప్రజల నుంచి ఒత్తిడి చెట్టు చేయాలి, పౌర సమాజం నుంచి ఒత్తిడి చెట్టు చేయాలి, రాజకీయ వ్యవస్థ నుంచి సైన్యమే ఒత్తిడి కావాలి, అక్కడ పాకిస్తాన్ని కట్టడి చేయాలి. 3, టెర్రరిజం రిక్రూట్మెంట్ ఆపాలి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ టెర్రరిజం చర్యలో పాలు పంచుకోవటం కానీ, వాళ్ళకి మద్దతు ఇవ్వటం కానీ, అలాంటి వాళ్ళు మూర్ఖులు ఉన్నారు కొంతమంది. ఆ రిక్రూట్మెంట్ లేకుండా ఆపాలి. 4వది, దీర్ఘకాలికంగా భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఒక్కళ్ళు కూడా ఈ టెర్రరిజానికి మద్దతు ఇచ్చే అవకాశం లేకుండా చేసి టెర్రరిజాన్ని తుదముట్టించాలి. ఇప్పటికే మనం చాలా విజయం సాధించాం. మనం బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ప్రపంచంలో టెర్రరిజం ఎక్కడ జరిగినా కూడా పాకిస్తాన్ నుంచి ఎవరో ఒకరు టెర్రరిస్టుల్లో భాగంగా ఉంటారు. ఇలాంటి టెర్రర్ సంఘటనలు జరిగినప్పుడు భారతీయులు దాదాపు ఎంతవరకు లేరు చరిత్రలో. ఇప్పటికే మనం చాలా వరకు విజయం సాధించాం, కానీ పూర్తి విజయం సాధించాలి. ఎందుకంటే 140 కోట్ల సమాజం, వైవిధ్యభరితమైన సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు. కాబట్టి మనం చాలా ఓపిక్గా దీర్ఘకాలం పోరాడాల్సిందే తప్ప, ఇందాక చెప్పాను, స్విచ్ ఆన్ చేస్తే వెలిగేటువంటిది, ఆఫ్ చేస్తే ఆరే ద్వీపం కాదు. ఇది దీర్ఘకాల పోరాటం, ఒక తరం కాలం పోరాటం. ఈలోగా ఇస్లాంలో కూడా అత్యధికులకి మీకు నాకు ఉన్నట్టుగా ఏ మతం విశ్వాసాలు ఉన్నా కూడా మనందరికీ మంచి జీవితం కావాలి, మన పిల్లల బతుకులు బాగుండాలి, మన సమాజంలో సౌవిధ్యం ఉండాలి, మనం శాంతిగా హాయిగా బతకాలి, గౌరవంగా బతకాలి, కోరుకునేది అదే. ఇస్లాంలో అత్యధికులు కోరుకునేది అదే. కాబట్టి వారి పైచేయి కావాలి, అలాంటి ఆలోచన వాళ్ళతో పైచేయి కావాలి, మూర్ఖుల ఆలోచన కాకుండా. ఉసామా బిన్ లాడెన్ టైపులో, లేకపోతే జవహరీ టైపులో, లేకపోతే ఈ లష్కర్ తోయిబా మూర్ఖులో, ఇలాంటి వాళ్ళతో పైచేయి కాకుండా నాగరికంగా ఆలోచించే వాళ్ళది పైచేయి కావాలి. అది అంతర్గతంగా ఇస్లాంలో కూడా ఆ పోరాటం జరగాలి. మన బయట తీసుకొస్తే ఒక మతంలో మార్పు రాదు. ఆ సంస్కరణ అనేది ఆ సమాజం నుంచి అంతర్గతంగా చేసే పోరాటం నుంచి ఉంటుంది. కాబట్టి ఒక తరం కాలం పాటు ఓపికగా చేయాలి. దాన్ని అదే పనిగా అదే ధ్యాసగా ఉండకూడదు. మనం చేయాల్సిన పని చేయాలి. ఈ లోపల మన ఆర్థికాభివృద్ధి, మన దేశం పెరగటము, మన దౌత్యపరంగా మన బలం ఆ కారణంగా పెరగటము, ప్రపంచంలో మరింత ఉన్నత స్థానానికి మనం వెళ్ళటము, అది పెరిగిన కొద్దీ తీరిపర చూసేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఆలోచిస్తారు. మనం పెరగటమే పరిష్కారం. అంతేగాని వాళ్ళ మీద కోపంతో, మనం మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటామంటే మన ప్రతిష్ట దిగజారిపోతే, మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూరితే నష్టం వరకు వాళ్ళు ఏం కోరుకున్నారో జరుగుతుంది చివరికి. Yes, sir. Yes, sir. Thank you so much, sir. Thank you. Thank you for the opinions. Thank you, sir. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు